విడా ముయర్చి అజిత్ కుమార్ మూవీ ఇప్పుడే చూసేసి వస్తున్నాను. ఫెంటాస్టిక్గా ఉంది మూవీ అయితే, ఎక్సలెంట్గా ఉంది. ఫస్ట్ హాఫ్ అంతా బాగా స్మూత్గా సాఫ్ట్గా తీసుకెళ్ళాడు. సెకండ్ హాఫ్ ట్రాన్స్ఫర్మేషన్ ఉంది, మైండ్ బ్లోయింగ్ అసలు. సెకండ్ హాఫ్ అయితే మ్యూజిక్ ఫెంటాస్టిక్గా ఉంది. ఫైట్ సీన్, చేసింగ్ సీన్ ఉంది మూవీలో అయితే, అసలు హాలీవుడ్ లెవెల్లో ఉంది చేసింగ్ సీన్ అయితే, అంత బాగుంది. ఇంకా విడామూర్చి మూవీలో అయితే త్రిషాకి మంచి క్యారెక్టర్ ఇచ్చారు. చాలా రోజుల తర్వాత, లియో సినిమా తర్వాత త్రిషాకి మంచి క్యారెక్టర్ పడింది. రెజినా భయంకరమైన ట్విస్ట్ క్యారెక్టర్ రెజినా కసండ్రాకి. సంజయ్ దత్కి సూపర్ క్యారెక్టర్ ఇచ్చారు. ఆయన యాక్టింగ్ వేరే లెవెల్లో ఉంది సంజయ్ దత్ అయితే. విలన్ క్యారెక్టర్, విలన్ రోల్ వచ్చి మన అజిత్ కుమార్ యాక్షన్ కింగ్ అర్జున్కి ఇచ్చారు. సూపర్ యాక్ట్ చేశారు వాళ్ళిద్దరు. ఫైనల్ ఫైట్ ఒకటి, క్లైమాక్స్ ఫైట్ ఎక్సలెంట్గా ఉంది ఫైట్ అయితే. అజిత్ ఫ్యాన్స్కి అయితే ఇంకా పండగే ఈ సినిమా అయితే. 2 ఏళ్ళ తర్వాత వస్తుంది సినిమా థియేటర్లో. అజిత్ ఫ్యాన్స్ హ్యాపీగా ఉండొచ్చు, ఇంకా కాలర్ ఎగరేసుకొని చెప్పుకునే సినిమా అయిపోయింది వాళ్ళకైతే. అజిత్ ఫ్యాన్స్తో పాటు విజయ్ ఫ్యాన్స్ అందరూ సపోర్ట్ చేశారు. ఓపెనింగ్స్ భయంకరంగా వచ్చింది మూవీ. ఇంకా ఈ అజిత్ కుమార్ది విడా ముయర్చి మూవీ డైరెక్టర్ పేరుకి వస్తే ఆయన మగిల్ తిరుమేని. ఆయన ఇంతకుముందు సెల్వరాఘవన్కి, గౌతమ్ వాసుదేవ్ మీనన్కి అసిస్టెంట్స్గా వర్క్ చేశాడు. ఈ సినిమాని సూపర్గా టేకప్ చేశాడు. ఎంత బాగా తీసుకెళ్ళాలంటే స్క్రీన్ ప్లే సూపర్గా రాశాడు. చేసింగ్ సీక్వెన్స్, ఫైట్ సీక్వెన్స్ అంతా హాలీవుడ్ లెవెల్స్లో ఉన్నాయి. అసలు థియేటర్లో చూడాల్సిన మూవీ ఇది. దయచేసి అందరూ థియేటర్లో చూడండి. సినిమా మొత్తం ఆల్మోస్ట్ ఆల్ అబ్రాడ్లో, సెర్బియాలో తీశారు. సెర్బియాని సూపర్గా చూపించాడు మూవీలో అయితే. ఈ మూవీలో మొత్తంగా మనం 2 హీరోస్ అని చెప్పొచ్చు. ఒకటి అజిత్ అయితే, రెండోది మ్యూజిక్ వేసిన అనిరుద్ధ్. ఎక్సలెంట్గా వేసాడు. బీజిఎమ్స్ అయితే సూపర్గా వచ్చింది మూవీ. అజిత్ ఫ్యాన్స్కి అయితే పండగే పండగ ఇంకా. సో సినిమా అయితే ఓవరాల్గా నా రివ్యూ ప్రకారం చూస్తే 9 out of 10 ఇవ్వచ్చు. ఒకటి కూడా ఎందుకు తగ్గిందంటే ఎమోషన్స్ కొన్ని దగ్గర పండలేదు. కాకపోతే సినిమా ఓవరాల్గా ఫ్యాంటాస్టిక్ మూవీ. తమిళనాడు మూవీస్ అంటేనే మనకు గుర్తొచ్చేది 2 హీరోలు, ఒకటి అజిత్, ఇంకొకటి విజయ్. సో విజయ్ గురించి మనకు తెలిసిందే, పాలిటిక్స్కి వెళ్ళిపోయారు, ఇంకా మూవీస్ చేయను అన్నాడు. ఒక లాస్ట్ మూవీ మాత్రం సైన్ చేస్తున్నారు. సో ఆ ఒక్క మూవీతోనే ఎండ్ అయిపోద్దని చెప్పారు. ఇప్పుడు అజిత్ మాత్రమే మూవీస్లో కంటిన్యూ అవుతున్నాడని చెప్పేశారు. సో విజయ్ ఫ్యాన్స్ అందరూ, సో టైర్ 1 హీరోస్ ఎవరున్నారో చూసుకుంటే అజిత్, విజయ్. ఆ టైర్ 1 హీరోస్లో విజయ్ వెళ్ళిపోతే ఇప్పుడు ఉన్నది అజిత్ మాత్రమే. సో అజిత్కి సపోర్ట్ చేయాలని విజయ్ ఫ్యాన్స్ అందరూ సపోర్ట్ చేయడం స్టార్ట్ చేశారు. Day 1 ఓపెనింగ్స్, బుకింగ్సే భయంకరంగా వచ్చింది. విజయ్ ఫ్యాన్స్, అజిత్ ఫ్యాన్స్ ఇప్పుడు ఒకటే కలెక్షన్స్ దుమ్ములేసిపోతుంది మూవీ అయితే. ఇంకోటి ఏంటంటే, ఇక్కడ మనకందరికీ తెలుసు విజయ్ పార్టీ పెట్టాడని. ఆ పార్టీ ఫ్లాగ్ని రిప్రజెంట్ చేసే విధంగా అజిత్ కుమార్ దుబాయ్ రేస్లో ఆయన కారు పైన సింబల్ వేసాడు. సో అక్కడే వాళ్ళిద్దరూ మంచి కలయికలో ఉన్నారని తెలిసిపోయింది అందరికీ. సో మూవీ అనేది నాకు తెలిసి కలెక్షన్స్ ఇంకా మామూలుగా ఉండదు, భయంకరంగా వస్తుంది.